అందరికీ నమస్కారం. శమంత వ్లాగ్స్ ఛానల్కు స్వాగతం. నేను మీ శమంతకమణి. ఈ వీడియో హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ ప్రొటెక్షన్ రిలేటెడ్ వీడియో. ఇప్పుడున్న పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్, ఫుడ్ హ్యాబిట్స్ వలన అందరూ పలు రకాల హెయిర్ ప్రాబ్లమ్స్తో సతమతమైపోతుంటారు. లైక్ హెయిర్ స్ప్లిట్స్ అవ్వడం, హెయిర్ ఫుల్ డ్రై అయిపోవడం, వైట్ హెయిర్ రావడం, హెయిర్స్ న్యాచురాలిటీ మరియు మాయిశ్చర్ని కోల్పోవడం, హెయిర్స్ ఎక్కువగా రాలిపోవడం, డాండ్రఫ్ ఇలాంటి సమస్యలకి ఒక మంచి సొల్యూషన్ మరియు ఈ సమస్యలని పోగొట్టి హెయిర్స్ ప్రొటెక్ట్ చేసి లాంగ్, థిక్ అండ్ బ్లాక్ హెయిర్స్ని ఇస్తుంది ఈ నైసర్గికమైన హెయిర్ ఆయిల్. అంతేకాదు, ముఖ్యంగా మన యాన్స్టర్స్ హెయిర్ కేర్ కోసం వాడిన న్యాచురల్ హెయిర్ ఆయిల్స్లో ఇది కూడా ఒకటి. ఈ న్యాచురల్ హెయిర్ ఆయిల్ని షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. మన పూర్వీకులు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఆమదం నూనెకు మరియు కొబ్బరి నూనెకు చాలా ప్రాముఖ్యతని ఇచ్చేవారు. అందులోనూ ఆమదం చాలా ఉపయోగకరం. ఆమదం జిడ్డు, వాసన అని చాలామంది వాడడానికి వెనకడుగు వేస్తారు. అంతేకాకుండా జాబ్కి వెళ్ళేవారు నూనెని పట్టించుకొని బయటకి వెళ్ళడం ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్లో అంత సమంజసం కాదు. కాబట్టి అలా చూస్తే తలస్నానం, హెడ్ బాత్ అయినా మరుసటి రోజు తలకి ఆయిల్ అప్లై చేసి కోమ్ చేసుకోవాలి అని చెప్పేవారు మన పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడున్న జీవనశైలిలో అది సాధ్యం అవ్వడం లేదుగా. అందుకని ఈ నూనెని తలస్నానం చేయడానికి 4 నుండి 5 గంటల ముందు లేకపోతే వెనుకటి రోజు అప్లై చేసి హాలిడేస్లో, సండేస్లో సెల్ఫ్ కేర్ కోసం పెట్టుకుని ఈ నూనెని పట్టించి 5 గంటల తరువాత, సాధ్యమైతే 1 రోజు తరువాత తలస్నానం చేయండి. ఈ నూనెను తయారించడానికి ముందుగా ప్యూర్ 200 మిల్లీలీటర్ల ఆమదం, 150 మిల్లీలీటర్ల కొబ్బరి నూనెను తీసుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక చిన్న వెజల్ని పెట్టి ఇప్పుడు తీసి పెట్టుకున్న ఆమదం పోసి కొంచెం వేడి అవ్వగానే తీసి ఉంచిన కొబ్బరి నూనెని కూడా పోయండి. స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత నూనె నుండి బబల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. బాయిల్ అవ్వడం మొదలయ్యాక స్టవ్ నుంచి కిందకి దించండి. ఇప్పుడు నూనె పైన ఉన్న బబల్స్ పూర్తిగా పోయి చల్లారనివ్వండి. చల్లారడానికి 15 నిమిషాలు వదిలేయండి. ఆ తరువాత ఏదైనా గ్లాస్ కంటైనర్లో కానీ లేదా ఏదైనా స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేయండి. ఎన్ని రోజులైనా బాగుంటుంది. ఇది వేగన్ గనుక, అంటే ఇట్స్ డిరైవ్డ్, మేడ్ ఆర్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ప్లాంట్స్ నుంచి తయారైన నూనె. ఇక వాడకం విషయానికి వస్తే కొంచెం నూనెని అరచేతిలోకి తీసుకుని వేళ్లతో అద్దుకుని తలకి మసాజ్ చేయండి. మరియు హెయిర్స్ని పదులుగా తీసి మొత్తం వెంట్రుకలకి అప్లై చేసుకోవాలి. ఇలా వీక్లీ వన్స్ హాలిడేస్లలో బాగా అప్లై చేసి 5 to 6 hours లేటర్ కానీ ఆఫ్టర్ 1 day వాష్ చేయాలి. ఆమదం జిడ్డుగా ఉంటుంది కనుక వాష్ చేయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలాగే నీళ్లు కూడా కొంచెం ఎక్కువగా అవసరం గనుక అయినంత సికాకాయి పొడితోనే వాష్ చేసి తలస్నానం చేయండి. ఇలా క్రమంగా చేస్తూ వస్తే వెంట్రుకలు నల్లగా ఉంటాయి, హెయిర్స్ గ్రోత్ అవుతుంది న్యాచురల్గా. అంతేకాకుండా తలకి అప్లై చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. బాడీ హీట్ని తగ్గించి కూల్గా ఉంచుతుంది. హెయిర్ స్ప్లిట్స్ని సరి చేస్తుంది. వర్క్ ప్రెషర్స్ వల్ల హెడేక్ వస్తుంటుంది కొందరికి. ఈ సమస్యకి కూడా చాలా పరిణామకరం ఈ ఆయిల్. డ్రై హెయిర్స్కి మంచి మాయిశ్చర్ని ఇస్తుంది. హెయిర్స్కి మంచి షైనింగ్ అనేది క్రమంగా వస్తుంది. తల నవ పెట్టడం, డాండ్రఫ్ సమస్యలను కూడా సరిచేస్తుంది ఈ ఆయిల్. ఈ వీడియో మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. నచ్చితే మరియు ఈ వీడియో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలని కమెంట్ల ద్వారా తెలియపరచండి. మరిన్ని వీడియోస్ అండ్ అప్కమింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.